తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, సన్నధాన్యంకు 500 బోనస్ అందించి రైతులకు అండగా నిలిచిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నుండి శనివారం మహబూబ్ నగర్ లో నిర్వహిస్తున్న రైతు పండుగ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసిన అధికారులు మండల పరిధిలోని రైతులను మహబూబ్ నగర్ లో నిర్వహిస్తున్న రైతు పండుగకు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గతంలో రైతులను అన్ని రకాలుగా మోసం చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం నేడు ఉనికిని కాపాడుకునేందుకు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రైతులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ఝాన్సీ, మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, యువ మండల అధ్యక్షుడు మహేష్ యాదవ్, ఏదులపల్లి మాజీ సర్పంచ్ దుర్గాగౌడ్, శేఖర్, రవితేజ, వెంకటరెడ్డి, కుమార్, కిష్టయ్య, నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన బస్సులో మన మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి కలిపి 45 మంది రైతులు ఈ రోజు ప్రయాణం చేయడం జరుగుతుంది. ఈవినింగ్ వరకు అక్కడ స్టాల్స్, ఎగ్జిబిషన్స్ అన్ని చూసుకొని సభ కూడా అటెండ్ చేసుకొని సాయంత్రం తిరిగి రావడం జరుగుతుంది. మహబూబ్ నగర్లో జరిగే రైతు వేదికకు ముఖ్యమంత్రి గారు విచ్చేసి మరియు పూర్తి స్థాయిలో ఏవైతే హామీ ఇచ్చిరో 2 లక్షల రుణమాఫీది పూర్తి స్థాయిలో ఈరోజు రుణమాఫీ జరగబోతున్నది. మరియు ఎందుకంటే ఎంత సంక్లిష్టంలో ఉన్నా మరి రైతుల కొరకు మన రేవంత్ రెడ్డి గారు పెద్దపీట వేయడం జరిగింది. మరి రైతు సంక్షేమమే మన ఈ ప్రభుత్వానికి ధ్యేయంగా పెట్టుకొని మరియు ప్రత్యేకంగా ఈరోజు మరి సన్నవడ్ల కొంటే కూడా 500 బోనస్ అని చెప్పారు. ఆ బోనస్ కూడా నిన్నటి నుంచే ఒడ్ల పైసలు కూడా పడుతున్నాయి. ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో దొడ్డోడ్లై సన్నోడ్లై పెట్టినాక గత ఒక 5-6 రోజులలోనే డబ్బులు కూడా రావడం జరుగుతుంది, వస్తూనే ఉన్నాయి. మరి ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం మన తెలంగాణ రైతు మన రేవంత్ రెడ్డి మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడము చాలా దురదృష్టకరం. ఎందుకంటే అంత అప్పులపాలు చేసి మరి ఈరోజు రాష్ట్రాన్ని దోచుకొని మరి ఏదో ముసల్కాన్నీరు గారుస్తున్నారు. కాబట్టి జాగ్రత్త, ఇక మీరు రారు. ఎందుకంటే అనతి కాలంలోనే ఒక సంవత్సరం కాలంలోనే చేయలేనటువంటి పనులన్నీ కూడా మరి పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ అనేది ఇది చాలా మా శుభదాయకం. రైతులందరికీ కూడా పండుగ వాతావరణం. గవర్నమెంట్స్ సప్లై చేయడం మరి 90% సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక మీ దుకాణం బంద్ అయిపోతుంది టీఆర్ఎస్ అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం దగ్గర పడుతున్న సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా రుణమాఫీ, అదేవిధంగా ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఇటువంటి సందర్భంలో మొదటగా రైతు పండుగ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లాలో ఈరోజు రైతు సదస్సు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి వెల్దుర్తి మండలం నుంచి రైతులం మహబూబ్నగర్ జిల్లాకు మహబూబ్నగర్ సభకు వెళ్తూ ఉన్నాం. కానీ ఇన్ని కార్యక్రమాలు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం అనేకటువంటి కార్యక్రమాలు చేస్తున్నా ఆర్థిక పరిస్థితి సహకరించకుండా ప్రతిపక్షాలు కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అనవసరమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు మీకు తెలుసు, మీరు గతంలో ఉన్నటువంటి సబ్సిడీలను ఎత్తివేయడం, అగ్రికల్చర్లో ఉన్నటువంటి పరికరాలు ఇవ్వడంలో సబ్సిడీలు పూర్తిగా ఎత్తివేసి కేవలం రైతులకు ఒక రైతు బంధు పథకం ఒకటి ఇచ్చి అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి అభూత కల్పనలు, అబద్ధాలతో రాజ్యం ఏలేరు తప్ప ఇప్పుడు ఏకకాలంలో రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లుతుంది. అదేవిధంగా రైతులకు వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తొందరగా వడ్లను కేంద్రాలకు, రైస్ మిల్లులకు తరలించడం జరిగింది. అదేవిధంగా సన్న వడ్లకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చి త్వరితగతిన రైతుల ఖాతాల్లో డబ్బులు జత చేయడం కూడా జరుగుతుంది. రాబోయే కాలంలో వ్యవసాయదారులకు వ్యవసాయ పరికరాలు, ట్రాక్టర్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయబోతూ ఉంది. కాబట్టి ఇటు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.
ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని, రాబోయే కాలంలో రైతుల కోసం బృహత్తర కార్యక్రమాలు సీఎం రేవంత్ రెడ్డి నేడు మహబూబ్ నగర్ లో జరగనున్న రైతు పండుగ కార్యక్రమంలో ప్రకటించనున్నట్లు కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ తెలిపారు. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, రైతులు శనివారం ఆర్టీసీ బస్సులో మండల నోడల్ అధికారి బాలరెడ్డి, కొల్చారం మండల వ్యవసాయ అధికారి శ్వేతకుమారి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా కొల్చారం బస్టాండ్ ఆవరణలో కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ రైతుల పట్ల చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. 54,280 కోట్ల రూపాయలు రైతుల కోసం ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. రైతుల కోసం పనిచేసే నాయకుడు సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు విమర్శలు మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కొల్చారం మండల పరిషత్ మాజీ వైస్ చైర్మన్ అల్లు మల్లారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తుక్కాపూర్ శ్రీశైలం, యాదగిరి, పంతులు సంగమేశ్వర్, నాగం రమేష్, అశోక్, గొండా కృష్ణ, శేఖర్, మహేష్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అంజాగౌడ్, జోగిపేట విఠల్ గౌడ్, అచ్చన్నపల్లి శ్రీరాములు, ప్రభాకర్, చిన్నరాయన్న, వెంకట నరసింహులు, భద్ర తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే తలపెట్టిండో రైతుల పట్ల తన చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి ఈరోజు ఈ గడిచిన కాలంలో 54,280 కోట్లు రైతుల కోసం ఖర్చు పెట్టినది ఎంత నిజమో అట్టి కార్యక్రమాన్ని ఈరోజు మహబూబ్ నగర్ వేదికగా తెలంగాణ మొత్తం రైతులను 1 లక్ష రైతులను పోగు చేసి అక్కడ మేము రైతుల కోసం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా చేసే విధంగా చేసిందో అట్టి కార్యక్రమం విజయవంతం చేయడానికి మేము ఈరోజు కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా సీనియర్ నాయకులు దేవనగర్ శేఖర్, మా వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, మా జనరల్ సెక్రటరీ మహేష్ రెడ్డి మరియు కిసాన్ సెల్ అధ్యక్షులు అచ్చనపల్లి శ్రీరాములు, మోదీ మాజీ సర్పంచ్లు బద్యా నాయక్, శ్రీశైలం, యూత్ కాంగ్రెస్ నాయకులు, స్థానిక నాయకులు, సీనియర్ నాయకులు అందరి ఆధ్వర్యంలో మేము పెద్ద ఎత్తున మా నోడల్ ఆఫీసర్ బాలరెడ్డి మరియు మా ఏఈఓ శ్వేతకుమారి ఆధ్వర్యంలో మహబూబ్నగర్ తరలి వెళ్ళడం జరుగుతుంది. ఒకటే ఎత్తున్నాం ఈ అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఏదైతే మేము మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో రైతుల కోసం ఏ విధంగా కార్యక్రమాలు చేపడుతున్నామో అందరికీ కూడా తెలుసు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబో కాలంలో కూడా రైతుల కోసం ఇంకా బృహత్తరకరమైన కార్యక్రమాలు చేపట్టి రాజశేఖర రెడ్డి కాలంలో ఏ విధంగా అయితే సబ్సిడీ పనిముట్లు ఎట్లయితే ఇచ్చామో ఆ కార్యక్రమాలు కూడా రేవంత్ రెడ్డి గారి నోటి ద్వారా మనం వినబోతున్నాం. మంచి శుభవార్త వినబోతున్నాం. రైతుల కోసమే పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని అక్కడి నుంచి ఇక్కడి వరకు అక్కడ పాతకాలంలో ముఖ్యమంత్రులు చేసిన నుంచి నేటి మన రేవంత్ రెడ్డి వరకు కూడా ఎక్కడ కూడా పేద ప్రజల పట్ల రైతుల పట్లనే చిత్తశుద్ధితో పనిచేస్తుంది. కాబట్టి దయచేసి ప్రతిపక్ష పార్టీలకు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ సూటి ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీతోటి చాతనైతే రైతులకు ఏదైతే చేస్తారో చేయండి, అంతేగాని చేసే ప్రభుత్వాన్ని చేసే నాయకుడిని లేనిపోని అబద్ధాలు చెప్పి ప్రజలను పక్కదోరు పట్టిస్తే మీకు రాబో కాలంలో మంచి గుణపాఠం తప్పదని తీవ్రంగా హెచ్చరిస్తూ ఈ సందర్భంగా యావత్ కొల్చార మండలం నుంచి ముఖ్య నాయకుల మందరం కూడా తరలివేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా రైతుల కోసం 54,000 కోట్ల 280 రూపాయలు ఖర్చు పెట్టిన మా రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి కొల్చార మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి నాయకత్వం, రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని మండల వనరుల కార్యాలయం వద్ద శనివారం సమగ్ర శిక్ష ఉద్యోగులు దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు వచ్చిన హామీ మేరకు సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఉద్యోగస్తులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గత సంవత్సరం హన్మకొండలో నిర్వహించిన దీక్ష కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్ర శిక్షకులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైనా తమ సమస్యలు పరిష్కరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను రెగ్యులరైజ్ చేయాలని, లేని పక్షంలో డిసెంబర్ మొదటి వారంలో సమ్మె చేపడతామని హెచ్చరించారు. సమగ్ర శిక్ష వాళ్ళందరం కలిసి ఈరోజు ఇక్కడ వెల్దుర్తి మండల ఎంఆర్సీలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ముఖ్యంగా మేము అన్ని అర్హతలతోని ఉద్యోగాలకి వచ్చి ఉన్నాము. మెరిట్ ఎగ్జామ్ అండ్ మెరిట్ లిస్ట్ అండ్ తర్వాత రోస్టర్ పాయింట్ ద్వారా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా మేము అన్ని అర్హతలతోని ఈ జాబ్లో సెలెక్ట్ అయినప్పటికీ మాకు సమాన పనికి సమాన వేతనం అనేది
ఇవ్వడం లేదు. నేడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మా కుటుంబాలను కూడా ఆదుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం మాకు వెంటనే పే స్కేల్ ఇస్తూ తర్వాత రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాం. 33 జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కూడా పరంగా మండల విద్యాకారుల ఆఫీసుల వద్ద ఒక్కరోజు నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల వనరుల కేంద్రం వద్ద ఒక్కరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఇందులో భాగంగా 2023 సెప్టెంబర్ 13న అప్పటి పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు హన్మకొండకు వచ్చి మీ సమస్యను నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 100 రోజుల్లో మీ సమస్యను సచివాలయానికి పిలుచుకొని మీ జిల్లా నాయకులతో కూర్చొని టీ తాగినంత లోపల మాట్లాడి మీ సమస్యను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ ఒక సంవత్సరం దగ్గరకు వచ్చినప్పటికీ కూడా మేము అన్ని శాఖల మంత్రులను ఇప్పటి వరకు కలవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారిని, తర్వాత సీతాకర్ గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, దామోదర్ రాజనరసింహ గారిని, శ్రీధర్ బాబు గారిని, ముత్తంరెడ్డి కుమార్ రెడ్డి గారిని వీళ్ళందరూ కూడా కలవడం జరిగింది. మొత్తంగా అన్ని రంగాలలో పనిచేస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ అధికారులు చేస్తున్న పని కన్నా ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కువగా పనిచేస్తున్నారు కాబట్టి తక్షణమే వాళ్ళని పర్మనెంట్ చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే వాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి కాంట్రాక్టు పనిలోనే పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళను రెగ్యులేట్ చేయడంలో తప్పేం లేదు. వాళ్ళు కోరినది గొంతమ్మ కోరికలు ఏమి కాదు. తక్షణమే ప్రభుత్వము వాళ్ళను పర్మనెంట్ చేయాలి. లేదంటే సుప్రీంకోర్టు చెప్పిన విధానాన్ని కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తూ అట్లాగే వాళ్ళకు కుటుంబాలను పోషించేటంత 26,000 వేతనం అనేది ఇవ్వాలనేది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాము. గతం నుంచి కూడా తక్షణమే వాళ్ళకు ఈఎస్ఐ పిఎఫ్ 26,000 వేతనం ఇవ్వాలి. సుప్రీంకోర్టు చెప్పిన విధానం ప్రకారంగా ప్రతి ఒక్క కాంట్రాక్టు కార్మికులు అనేది ఈ రాష్ట్రంలో లేకుండా చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు కూడా నేటికి కూడా చేయలేని పరిస్థితులు. అందుకోసమే తక్షణమే మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళు రెగ్యులరైజ్ చేయాలి. వాళ్ళు కోరిన డిమాండ్స్ అని ఏవైతే ఉన్నాయో వాళ్ళు పే స్కేల్ కూడా అడుగుతూ ఉన్నారు. పే స్కేల్ కూడా ఇవ్వాల్సిందిగా ప్రధాన డిమాండ్ పెట్టినారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల గజ్వేల్ నందు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ఎన్ఎస్ఎస్ మరియు రెడ్ రిబ్బన్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించి విద్యార్థులకు ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపల్, కళాశాల సిబ్బంది మరియు విద్యార్థినులు ఎయిడ్స్ కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి నినాదాల ద్వారా ఎయిడ్స్ కు నివారణ ఒకటే మార్గమని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ ర్యాలీలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి కమలా క్రిస్టియన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ పి జయరాజు మరియు శ్రీమతి బి కస్తూరిబాయ్, రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్ శ్రీమతి పి శ్రీలత, ఇతర అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో మాల మహానాడు మండల అధ్యక్షులు బైరం సిద్ధిరాములు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళితుల ఐక్యత కోసం మాలల మహా పాదయాత్ర అనే కార్యక్రమం అక్టోబర్ 25 నుండి నవంబర్ 30 వరకు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు మానుకోవాలని వారు డిమాండ్ చేశారు. మాలల హక్కుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతకాని, బ్యాగరి, మాల సాలే, మాల దాసరి, ఇతర అనుబంధ కులాల నాయకులు, ప్రజలు హైదరాబాద్ లో డిసెంబర్ 1న జరిగే మాల మహానాడు ముగింపు సభ జరుగుతున్న నేపథ్యంలో ఈ మాల మహానాడు సభను మెదక్ జిల్లాలోని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మాలల ఉద్యోగులు, మేధావులు, విద్యార్థి, యువకులు, కవులు, కళాకారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు టంకరి రాజు, కార్యదర్శి గుండా భిక్షపతి, అనుముల భూపతి, త్యాగల ఎల్లం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు వరికిర వద్దని పాదయాత్ర నడుస్తూ అంత ప్రజలకు అంబేద్కర్ సిద్ధాంతాలకు ఆయన ఒక అంబేద్కర్కు మాకు ఎట్లా అనుకున్నామో అంత పూర్తి ఆయన మాకు చూపించిండు.
ఆయన అడుగుతాడాలి. మేము కూడా సుధాకర్కి ఎక్కడైనా శుభాకాంక్షలు. రేపు చలో హైదరాబాద్ ఉన్నది భారీ ఎత్తున మా రాంపేటలోని బస్సులు మా మండల నుంచి కానీ ఊరికో వెహికల్ పెట్టుకొని రావాలి. నా మండల మళ్ళీ డిస్ట్రిక్ట్ నుంచి కానీ అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నచ్చితే అందరికీ సంతోషం ఉంటుంది. మనం మాల జాతి పిల్లలమని అందరికి గణపడాలి. దయచేసి అందరూ విజయవంతం చేసేందుకు రావాలని నా పిలుపునిస్తున్నా. జై భీమ్, జై జై భీమ్. రేపు జరగబోయే మాల మహానాడు సభను విజయవంతం చేయాలని మాలలకు అందరికీ పిలుపునిస్తూ పిల్లి సుధాకర్ అన్న రాష్ట్ర అధ్యక్షులుగా తలపెట్టిన ఈ ప్రోగ్రాంను అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క మాల బిడ్డ ఖచ్చితంగా సభకు వచ్చి విజయవంతం చేయాలని మా రామయ్యంపేట మండల తరపున మేము కోరుకుంటున్నాం. వద్దు, అందరం కలిసి ఉందాము. ఎప్పటికీ యథావిధిగా ఇవన్నీ విభేదాలు మీకు మాకు అనేది భావనం అయిపోతుంది. కలిసి ఉంటే కలిసి సుఖము అని నా మనవి. అది విజయవంతం చేయాలి మాల మహానాడు నుంచి అని మంచిగా రావాలి అని చాలా కష్టపడుతుంది పిల్లి సుధాకర్ అన్న. ఇట్లా వాళ్ళు చాలా పెద్దలు, జిల్లా అధ్యక్షులు ఇట్లా అని కోరుకుంటున్నా. మంచిగా సహకరిస్తాం. అన్ని జిల్లాలకు సరిగా రావాలని నా మనవి. బీఆర్ఎస్ దీక్షా దివాస్ ఒక బూటకమని, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని హరీష్ రావు, కేటీఆర్లకు పని లేదని, బీఆర్ఎస్ పార్టీకి ప్రాణం లేదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ మండిపడ్డారు. రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లె రామచంద్ర గౌడ్ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టలేదంటూ డ్రామాలాడి తెలంగాణ పేరిట 1200 మంది విద్యార్థులు మరియు తెలంగాణ ప్రజలు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టలేదంటూ డ్రామాలాడి తెలంగాణ పేరిట 1200 మంది విద్యార్థులు మరియు తెలంగాణ ప్రజల ప్రాణాలను బలిగొన్న అగ్గిపెట్టె హరీష్ రావు ఆ రోజే అగ్గిపెట్టె దొరుకుంటే ఈ రోజు 1200 మంది ప్రాణాలు నిలిచేవని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలన పేరిట తెలంగాణ ప్రజల మాన ప్రాణాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం కూడా భద్రత కల్పించలేదన్నారు. హైదరాబాద్ నగరాన్ని పబ్బులు, పేకాట క్లబ్బులు మొదలైన దుర్వ్యసనాలకు ఏర్పాటు చేసి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న కేటీఆర్, హరీష్ రావుల నేరాలు వారికి శ్రీకృష్ణ జన్మస్థానం కలిగిస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దీక్షా దివాస్ అనే కార్యక్రమం ద్వారా దొంగ దీక్ష కార్యక్రమాలు కేసీఆర్ చేస్తున్నారన్నారు. ఆ రోజు సిద్దిపేటలో 1571 రోజులు చేసిన దీక్ష దానికి జవాబు చెప్పాలన్నారు. తెలంగాణలో దీక్షల పేరు మీద ప్రజల మీద ఆర్థికంగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించడం జరిగిందన్నారు. వారి ఆస్తులను తెలంగాణ ప్రజలకు, ప్రాంతానికి ఇస్తే 7 లక్షల కోట్ల రూపాయల రుణాలు అప్పులు మాఫీ అవుతాయన్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ప్రతి దాంట్లో ఫోన్ ట్యాపింగ్ లాంటి తప్పులు చేయడం జరిగిందని, దానికి ఫలితమే శ్రీకృష్ణ జన్మస్థానమేనని వారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్, హరీష్ రావులు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పట్ల ప్రజలు ఎలాంటి త్యాగాలు చేయవద్దన్నారు. తెలంగాణ కోసం ఉద్యమంలో ఆనాడు 1200 మంది విద్యార్థులను బలిదానం తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో రైతు ఉద్యమాలు, దీక్షలు అనేటటువంటి కార్యక్రమాలు చేయడం తప్పదన్నారు. రైతులకు సంబంధించిన ఒక రికార్డులో కాంగ్రెస్ పార్టీ ముందుందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రైతులు, ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వారి మాటలు నమ్మవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జహీరుద్దీన్, గడ్డం సురేష్, కొనాపూర్ గ్రామ అధ్యక్షుడు మామిడి సిద్దిరాములు, జిల్లా ఓబీసీ సెల్ కన్వీనర్ విప్లవ్ కుమార్, పట్టణ మాజీ అధ్యక్షులు డాకి స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం సురేష్, పచ్చంటి రాము, ఎర్రం సత్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దీక్షా దినోత్సవం అని కేసీఆర్ గారు దొంగ దీక్ష చేసి కార్యక్రమం చేసిండు. అది ఆ రోజు చేసిన కార్యక్రమంలో సిద్దిపేటలో 1571 రోజు దీక్ష చేసిన దీక్ష పిలాన్లు తీసేయడానికి హరీష్ రావు దానికి జవాబు చెప్పాలి. వాళ్ళు దీక్షల పేరు మీద, తెలంగాణ ఉద్యమం పేరు మీద తెలంగాణ ప్రజల ఆర్థిక వనరులను కొల్లగొట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది. వాళ్ళ ఆస్తులను తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రాంతానికి ఇస్తే తెలంగాణలో ఉన్న 7 లక్షల కోట్ల రూపాయల రుణాలు, అప్పులు మాఫీ అవుతాయి. నిజానికి వాళ్ళు ప్రతి దాంట్లో, కాళేశ్వరం అనుకోండి, ఈ ప్రతి దాంట్లో వాళ్ళు
తప్పు చేయడం జరిగింది. ఆ తప్పులో ఫోన్ ట్యాపింగ్ అనుకోండి, తర్వాత ఈ భూముల కొల్లగొట్టడము, భూముల మార్పిడిలో ఎన్నో రకాలుగా తప్పులు జరిగినాయి. కార్ రేసులలో కూడా ఎన్నో అవకతవకలు జరిగినాయి. వాళ్ళే అన్ని నిర్ధారణ జరిగితే వాళ్లకు శ్రీకృష్ణ జన్మస్థానమే గతి అవుతుంది. ఈ సందర్భంగా చేయడం ఏంటంటే ప్రజలను రెచ్చగొడతారు హరీష్ రావు, కేటీఆర్. ఫస్ట్ వాళ్ళు రెచ్చగొట్టిన మాటలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దాన్ని తీసుకోకుండా వాళ్ళ మీద వాళ్ళు ఇచ్చిన ఎలాంటి రెచ్చగొట్టిన మాటలకు మీరు ఎలాంటి త్యాగాలు చేయొద్దు. ఇంతకుముందు 1200 మంది రైతులను విద్యార్థులను బలి తీసుకోవడం వాళ్ళ పని అయింది. హరీష్ రావు అగ్గిపెట్టే దొరకని హరీష్ రావు, అబద్ధాల హరీష్ రావు దీనికి కారణమవుతుంది. కేటీఆర్కు హరీష్ రావుకు ఎలాంటి పని లేదు. పార్టీ అనేది బీఆర్ఎస్ పార్టీ అనేది పూర్తిగా పోయింది. దాన్ని ఉనికి కాపాడుకోవడానికి పని చేస్తున్నారు. రైతు ఉద్యమం అంటున్నారు, దీక్ష అంటున్నారు, ఇవన్నీ కూడా తప్పు. రైతులకు కూడా మీరు 10 సంవత్సరాల లోపల చేసిన కార్యక్రమం ఏంది? ఈ 10 నెలల లోపల 18,000 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించి ఇవ్వడం జరిగింది. అదే రకంగా 55,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో పెన్షన్ అయినా తర్వాత వీళ్ళకి రైతులకు సంబంధించిన ఇప్పుడు ఒక రికార్డు వరి పంట అనుకోండి, తర్వాత ప్రతి పంటలో కూడా తెలంగాణ ముందుంది. అది దేంతో ద్వారా వచ్చింది? వర్షాల ద్వారా. ఇది పుష్కలంగా ఉంది. రైతులు ఈరోజు సంతోషంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా మీరు ఎలాంటి ప్రలోభాలకు వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా రైతులకు, నిరుద్యోగులకు కూడా చెప్తున్నాము. వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి కొంతమందిని రెచ్చగొట్టే కార్యక్రమాలను, ఆ పార్టీని బతికించడానికి ఏ కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి 20 సంవత్సరాల ముందు వాళ్ళది ఏముంది, ఈరోజు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏముంది, ఆర్థికంగా ఆ రోజు 20 సంవత్సరాల ముందు ఏ పరిస్థితిలో ఉంటున్నారో ఈరోజు గుర్తించుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకుంటూ ఈరోజు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దీక్షా దివాస్ అని చెప్పి కార్యక్రమం చేపట్టారు. ఎందుకు చేపడుతున్నారు వీళ్ళు మాకైతే అర్థం అవ్వట్లేదు. తెలంగాణ తెచ్చింది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది సోనియమ్మ ద్వారానే సాధ్యతరమైంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అని చెప్పి కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. గతంలో సోనియా గాంధీ గారి కాలు మొక్కడం కూడా జరిగింది తెలంగాణ ఇచ్చినందుకు. మరి ఈరోజు దీక్షా దివాస్ ఎందుకు చేపడుతున్నారయ్యా? గతంలో గ్రూప్ 1 ఎగ్జామ్ ఒకటే ఎగ్జామ్ని 3 సార్లు రాసిచ్చినందుక, లేకపోతే ₹1,00,000 రుణమాఫీ 10 ఏళ్ళు కానీ సాధ్యతరం కానీ దానికోసమా? ఎందుకు చేస్తున్నారు మీరు దీక్షా దివాస్? ప్రజలను మభ్యపెడదామని చెప్పి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి. మరి ఆ రోజు హరీష్ రావు గారు మీరు పెట్రోల్ మీద పోసుకోవడం వల్ల అగ్గిపుల్ల దొరకలేదు అని చెప్పి ఆటపెట్టలేదు. ఆ క్షణం మేము అక్కడ ఉంటే పెడుతుంటేమేమో కానీ మాకు తెలియదు. అగ్గిపుల్ల దొరకని హరీష్ రావు గారు మీరు చేయంగా ఎంతమంది ప్రాణాలు బలిగొన్నారు తెలంగాణ ఉద్యమం అని చెప్పి. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఎంతమంది ప్రాణాలు పోయినాయి? దానికోసమా దీక్షా దివాస్ మీరు చేస్తున్నారు? మరియు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఎట్లా ఇచ్చిందో ఈరోజు రుణమాఫీ కూడా 2 లక్షల రూపాయలు చేసింది. ఈ 3వ తారీఖు వరకల్లా మిగిలిన 3 లక్షల మందికి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మీరు ప్రజలకు ఏదో మభ్యపెట్టి పక్కదోవను పట్టించి మీ మనుగడను కాపాడుకోవడానికి కోసము ఈ దీక్షా దివాసులు ఇంకేమన్నా ఉంటే అవన్నీ చేసుకోవడానికి ప్రోగ్రాలు పెట్టుకుంటున్నారు. అవి కాదు. ప్రజలను అందరూ చైతన్యవంతులేరు. మేము ఇంకా చైతన్యవంతులను చేయాలనుకుంటున్నాము. వాళ్ళని చైతన్యవంతులను చేసి మళ్ళొకసారి మీరు ఏమైనా ఉద్యమాలు దివాసులు అంటే తరిమి కొట్టే విధంగా తయారు చేసి పెడతాము. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చింది. మీరు నిరుద్యోగుల విద్యార్థుల ప్రాణాలు బలిగొంటే కాంగ్రెస్ పార్టీ మాత్రము 50,000 ఉద్యోగాలను 10 నెలల్లోనే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మీరు ఇది గమనించండి. దీనికి సమాధానం చెప్పండి. 50,000 ఉద్యోగాలు మీరిచ్చిరా మేమిచ్చినామా? 10 నెలల్లో పట్టుమని 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు భర్తీ జరిగినాయి.
10 ఏళ్ళల్లో మీరు 50,000 ఉద్యోగాలు భర్తీ చేయలేకపోయారు. 3 సార్లు గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టి ఎంతమంది అభ్యర్థులను బలిగొన్నారు. వాళ్ళ వయస్సు పోయింది, వయసు అయిపోయిన వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ ఎలిజిబిలిటీ పోయింది. వీటి కోసం మీరు దీక్షా దివాస్ చేస్తున్నారా అని మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం దీక్షా దివాస్ అని చేసి ఇది ఎందుకంటే ఉనికి కాపాడుకోవాలి. ఎందుకంటే గతంలో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో వాళ్ళ రూపుమాపు లేకుండా పాదాలలోకి మోయరు కాబట్టి ఇప్పుడు ఏదో మేము ఉన్నాము, మా పార్టీ బతుకున్నదే అని చెప్పేసి చూస్తున్నాం. కానీ దీన్ని రైతులు కానీ విద్యార్థి లోకం కానీ ఎవరు నమ్మరు. వీళ్ళు చేసేది దొంగ దీక్షలని. అలా కేసీఆర్ గారు చేసింది దొంగ దీక్షనే. ఆల్రెడీ నిమ్మరసం దాగి దొంగ దీక్ష చేస్తుంటే విద్యార్థి లోకం లేసి అరే కేసీఆర్ నువ్వు లేకుండా మేము చేస్తాం రా అని చెప్పి ఆనాడు విద్యార్థులతో వచ్చిన ఉద్యమం ఇది. ఆ రోజు దాన్ని చూసి కొన్ని వందల మంది విద్యార్థులు ఆత్మ హత్యలు చేసుకుని ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ తల్లి సోనియమ్మ గారు ఇంతమంది విద్యార్థులు చచ్చిపోతారని చెప్పేసి తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ఇచ్చినప్పుడు ఈ కేసీఆర్ అనేటోడు ఎన్నో పెగ్గేసుకుంటూ కూర్చున్నాడు కానీ పార్లమెంటులో లేడు. ఇద్దరు ఎంపీలు ఉండే, అమ్మగారు విజయశాంతమ్మ, కేసీఆర్. ఆ తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు ఈయన ఫామ్ హౌస్లో పెగ్గు దాక్కుంటూ కూర్చున్నాడు కానీ ఈయన మాత్రము ఆ పార్లమెంట్లో లేడు. ఎవరైనా చూడండి, మీకు చరిత్ర తెలుసుకోండి. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే మాట కట్టుబడి ఉంటుంది. 6 గ్యారెంటీలు అమలు చేయడానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాం, కొన్ని చేసినాము. ఇంకా కొన్ని రైతులకు రుణమాఫీ అయ్యేది ఉంది, ఈ డిసెంబర్లో చేస్తామని మా గవర్నమెంట్ చెప్పేస్తుంది. కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే వీళ్ళు ఇప్పుడు రైతులు గుర్తుకొస్తారు. వీళ్ళకు అధికారంలో ఉన్నప్పుడు రైతులు గుర్తుకు రాలేరు, విద్యార్థులు గుర్తుకు రాలేరు. ఎగ్జామ్ కాంటెక్స్ట్ చేసే దమ్ము లేని మీ ప్రభుత్వం ఇవాళ మా రైతులతో ఏదో రెచ్చగొట్టి రైతులను ఉసిగొలుపుతున్నారు. దీన్ని దయచేసి తెలంగాణ రైతాంగం మరి గమనించాలి. ఇవాళ వడ్లకు సన్నధాన్యానికి క్వింటాలకు 500 బోనస్ ఇస్తుంది. మరి ప్రభుత్వం వచ్చినట్టు ఇంత హీల్డింగ్ పంటల హీల్డింగ్ ఎప్పుడు రాలే. అంత ఘనంగా పంటలు వండినాయి, రైతులు ఉత్సాహంగా ఉన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతుంది. 500 కాడికి బోనస్, ప్రతి క్వింటాలకు 500 బోనస్ ఇస్తుంది. రైతులు ఎంతో ఉత్సాహంగా గ్రామాలలో పంటలు చేసుకుంటున్నారు. ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని తరిమి కొట్టడానికి రెడీ ఉన్నారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మరి బీఆర్ఎస్ వాళ్ళు దీక్షా దివస్ అనేసి ఈరోజు జరుపుకుంటున్నారు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది అని అంటే గుడ్డులకు వెళ్ళి కోడిపిల్ల కోడికి ఎగిరించినట్టున్నది. మళ్ళీ కేటీఆర్ మాట్లాడుతున్నాడు ఏంది అని అంటే అడ్రస్ లేని వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు అనేసి ఈరోజు అంటున్నాడు. మరి తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ నువ్వు ఎక్కడున్నావో ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇది ఏంటంటే ఎట్లుందంటే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమమే తప్ప వీళ్ళకు వచ్చేది ఏం లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే పిచ్చి లేచినట్టు ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి అనేది తెలుస్తలేదు. తెలంగాణ ఇచ్చింది ఎవరో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. తెలంగాణ ఇచ్చింది మా సోనియా గాంధీ గారి వాళ్ళ కృప వల్ల ఈరోజు తెలంగాణ ఈ పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు మేము ఎంతో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్నో పథకాలు ఎన్నో చేస్తున్నాము. వారు 6 గ్యారంటీలు ఇచ్చి మభ్యపెట్టిండ్రు అని మాట్లాడుతున్నారు. ఎక్కడ మభ్యపెట్టినామో ఏం చేసినామో ఒకసారి ముందుకొచ్చి కేటీఆర్ గారు మరి హరీష్ రావు గారు కూడా స్పందించాలనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. టీఆర్ఎస్ వాళ్ళు దీక్షా దీవన్ ఒక ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఎందుకు నాయన దీక్షా దీవన్? ఆ ఫామ్ హౌస్లో పండుకుంటే అయిపోతుంది కదా. ఆల్రెడీ తెలంగాణ ప్రజలు నిన్ను బంద్ చేసి, నీ దుకాణం బంద్ చేసి ఇంట్లోనే పండబెట్టారు. ఈరోజు మీ పార్టీ భూస్థాపితం అవుతుందని మీరు భయపడి రోజొకటి లేనిపోని చేసుకుని కాంగ్రెస్ పార్టీ మీద అబండాలు మోపడం మీరు కన్ను మూసుకున్నారా? కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి ఎన్ని పథకాలు అమల్లోకి వచ్చినాయి మీకు కనపడడం లేదా? ఇవన్నీ పబ్లిక్లో పోతున్నాయి కనుకనే మీ దుకాణం బంద్ అవుతుందని మీరు లేనిపోయిన రేదొక్కటి కాంగ్రెస్ మీద బదనాం లేపుతున్నారు. 500 గ్యాస్ కానీ, బస్సు ఉచితం కానీ, ఈరోజు ఎన్నో ప్రోగ్రాం రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేశారు. మీరు 10 సంవత్సరాలకు ₹1,00,000 రుణమాఫీ చేయలేరు. ఈరోజు అన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రోగ్రాం ప్రతి ఒక్కటి రోజు అన్ని నెరవేర్చడం జరుగుతుంది. 6 గ్యారంటీలు 100% కాంగ్రెస్ నెరవేరుస్తుంది. దానికి ఎలాంటి డౌట్ లేదు. అందుకే టీఆర్ఎస్ దుకాణం క్లోజ్ అవుతున్నది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాలు శనివారం నిజాంపేట మండలంలోని జడ్చెరువు తాండా, రాంపూర్, నార్లాపూర్ గ్రామాలలో తెలంగాణ సాంస్కృతిక కళాకారుల ఆధ్వర్యంలో ఆటపాట మాట ద్వారా అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ జిల్లా కలెక్టర్ సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అమలు చేసిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సౌకర్యం, 500కే గ్యాస్ సిలిండర్, రైతులకు రుణమాఫీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు తదితర పథకాలకు సంబంధించి కళాకారులు పాటలు ఆలపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసిందని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేష్ కుమార్, ఎంఆర్ఓ సీనియర్ అసిస్టెంట్ రమేష్, స్టాఫ్ రామలింగం, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఎల్లా సిద్ధులు, కారంగుల మాధవి, శివోళ్ల కృష్ణ, చీకోడు నర్సింలు, జింకా దేవదాసు, సుందుల్ల శేఖర్, బిట్ల ఎల్లయ్య, టెక్మాల్ విజయ, లక్ష్మి, తుమ్మల ఎల్లయ్య, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి మరి సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో మరి మెదక్ జిల్లా నుంచి మరి ఇక్కడ మన నిజాంపేట మండలానికి రావడం జరిగింది. ఈరోజు ప్రజాపాలనపై సాంస్కృతిక ప్రదర్శనలు మరి ఈ నెల డిసెంబర్ 7 తారీఖు దాకా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఎందుకంటే ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాలని చెప్పేసి గవర్నమెంట్ చేపడుతున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంక్షేమ ఫలాలు 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏడాది సంబరాలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి పల్లెకు కూడా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులతో ఆట పాట మరి అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసింది. అదేవిధంగా 500కు గ్యాస్ సిలిండర్లనే అందిస్తూ పోతుంది. కాబట్టి మరి ఆధార్ కార్డు చేతిలో ఉంటే ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. ఇంకా చాలా కార్యక్రమాలను ప్రవేశపెట్టింది తెలంగాణ గవర్నమెంటు. అందరూ ప్రజలు అందిపుచ్చుకొని సంక్షేమ ఫలాలతో క్షేమంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. కాబట్టి ఈ సంక్షేమ పథకాలు ప్రజలు వినియోగించుకోవాలి. అందుకే ఈ